గేట్ ఆఫ్ చర్చి కాబట్టి గురించి వాక్యం అందిస్తున్న ఈ రోజున మారు మనసు అనే అంశం ద్వారా ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు, మీతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఫేస్బుక్ ప్రేక్షకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు కొందరు తెలుస్తున్నాం. అదేంటంటే ఇంగ్లీష్లో అంటారు దీన్ని స్తోత్రము అనగా మారు మనసు చాలా ఇంపార్టెంట్. మారు మనసు అనగా ఏంటి అని మరి అనేక మంది అడుగుతూ ఉంటారు. ముందుగా 2వ వచనం చదువుతాము. మత్తయి సువార్త 3:2 నేను చదువుతున్నానండి. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదులు యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అనగా బాప్తిస్మం ఇచ్చే యోహాను యూదయ అరణ్య ప్రాంతంలో ఈ వాక్యము ఆయన బోధిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దగ్గరగా వచ్చింది. మారు మనసు పొందండి. మారు మనసు అనగా పాపం నుంచి వేరుగా లేక వాటిని విడిచిపెట్టి వాటి కొరకు పశ్చాత్తాపడము, కన్నీరు కారవడము మారు మనసుకు నిదర్శనం అని దేవుని వాక్యం చెల్లిస్తుంది. మరి పాపానికి దీనికి దగ్గర సంబంధం ఉంది. దగ్గర చుట్టరికమే కనుక ఈ చుట్టరికాన్ని విడిచిపెట్టాలంటే, పాపం అనే చుట్టరికాన్ని విడిచిపెట్టాలి, బంధుత్వాన్ని వదిలిపెట్టాలని దేవుని వాక్యము మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. మారు మనసును గురించి యేసు ప్రభుల వారు కూడా 4వ అధ్యాయం మత్తయి సువార్త 17 నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ వాక్యము 4వ అధ్యాయం 17 వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలు పెట్టినది వాక్యం సెలవుతుంది. యేసు ప్రభుల వారు కూడా మారు మనసును గురించే మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ అపోస్తలుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా అదే మాటతో మాట్లాడుతున్నాడు. మనము ఈ మారు మనసును గురించి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం అందరం కూడా సాక్ష్యాలు చెప్పుకున్న గుడ్, పెద్ద గుడ్, లేకుంటే వెరీ గుడ్, లేకుంటే ఆస్టేజ్ గుడ్, పెద్ద గుడ్ అనుకోండి, ఏదైనా గుడ్డే మంచిదే. కాకపోతే వాక్యంలో ఉన్న ప్రకారం మారు మనసు పొందకుండా మనము ఎన్ని సాక్ష్యాలు చెప్పినా కూడా అది 0 అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు కూడా మనం పొందుకోవాలి. మారు మనసు అనగా కొత్త మనసు, కొత్త ఆలోచన, కొత్త మనసు పొందుకున్నవాడు. మరి ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయనకు దేవుని ఆత్మ తాకగానే కొత్త మనసు వచ్చిందంట. అంటే మారు మనసు వచ్చింది, కొత్త ఆత్మ తనలో ప్రవేశించింది, కొత్తగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు, కొత్త విషయాలతో బలపరచబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి ఎవరైనా చదవగలిగితే 12వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనము, 21వ వచనంలో 3 వచనాలు చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయంలో మరి 19, 20, 21 వచనాల్లో చాలా చక్కగా 2వ కొరింథీ చూడండి, త్వరగాండి. సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచనేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా గమనించండి. మన క్షేమాన్ని గురించి ఆలోచన చేసి దైవజనులు మాట్లాడతారు. ఎప్పుడైనా దైవజనులు మాకేమైనా స్వార్థం ఉంటుందంటారా? మీరు ఏమైనా సంపాదించుకుంటా మాకేమైనా నష్టం వస్తుందంటారా? ఏం నష్టం లేదు. మీరు అది సంపాదించుకున్నాం, ఇది సంపాదించుకున్నాం, చాలా సంతోషం. మీరు బాగుపడడం చాలా ఇష్టం నాకు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీ క్షేమాభివృద్ధి కొరకే నేను ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు. మీరు క్షేమంగా ఉండాలి, మీ క్షేమాభివృద్ధి నేను ఆశపడుతున్నాను, ఆలోచన చేస్తున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. దయచేసి ఎప్పుడైనా సరే దైవజనులు ఒక మాట చెప్పినప్పుడు చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే, నేను ఒక కారు కొంటున్నాను, నేను ఒక ఇల్లు కొంటున్నాను, నేను ఒక ప్లేన్ కొంటున్నాను, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి చెప్పండి అని చెప్తా ఉంటాను. అంటే అదొక జాతక చక్రం కాదు. ఎందుకంటే మన వాళ్ళందరూ జాతకాలు చూపించుకొని వచ్చిన వాళ్ళే గత పూరాశ్రమంలో. అంటే మీరు ఒకప్పుడు మరి అసెంబ్లీ దగ్గర పక్కన ఎన్టీఆర్కు, తర్వాత నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, మరి రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఒక ఆయన గోయదొర అక్కడ కూర్చొని ఉంటాడు. ఇప్పుడు మన పక్కన అన్ని ఫోటోలు ఉంటాయి. మీరు ఎక్కడ సైడ్ చూస్తే చిరంజీవి కూడా ఆయనతో ఆయన జాతకం తెప్పించుకున్నట్టు, ఆయనతో కలిసి దిగినట్టు రామారావు గారు, కృష్ణ, ఇంకా సినిమా యాక్టర్లు అందరూ కూడా అక్కడ పక్కన ఫోటోలు పెట్టుకుని దిగుంటారు. నేను కూడా ఒకరోజు ఏం చేశానంటే ఇట్లా చూసి ఆయన దగ్గర వెళ్ళాను. ఒకప్పుడు సంగతి నేను ఎప్పుడు కలిసి చెప్పాను, ఒకప్పుడు విషయం మాట్లాడాను. నాకు కూడా చూసి చెప్పు అంటే, సరే 5 రూపాయలు అక్కడ పెట్టాను, దాని మీద పెట్టాను.
చిలకమ్మ రావా అంటే చిలక లోపల నుంచి వచ్చింది, ఒకటి తీసి మందు వచ్చి తన చేతిలో పెట్టింది. చిలకమ్మ ఏం చెప్పింది తెలుసా, నువ్వు రాజు అంటావు. ఎక్కడ రాజు? ఎవరు? ఏ రాజ్యానికి రాజ్యం? ఎక్కడ రాజ్యం? రాజ్యాలు ఎక్కడ ఉన్నాయనంటే, గుర్రో నువ్వు చాలా పెద్ద రాజు అవుతావయ్యా, అలాంటి జీవితం ఉంది నీకు అంటాడు. 116 పెట్టు అంటున్నాడు. 116 పెడితే అస్సలు రహస్యం చెప్తాను, ఎక్కడెక్కడ నుంచి నువ్వు ఎక్కడెక్కడ పోతావు, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పాడు. నేనైతే ఇక్కడ ఉన్న హైదరాబాద్ విడిచిపెట్టాను. కానీ ఆ పోయేదోళ్ళన్నీ ఉట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు, డాక్టర్ చంద్రావృతివే. కానీ దేవుని వాక్యం స్వచ్ఛమైనది, అది నిజమైనది. వాక్యము ఖచ్చితంగా నిన్ను సరిచేసే వాక్యమే దేవుడు మాట్లాడతాడు. చూడండి, చదవండి సిస్టర్. తర్వాత పౌలు గారు చెప్తున్నాడు, మీ క్షేమాభివృద్ధి కొరకే నేను చెప్తున్నా అంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయలు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటైను, ఉప్పొంగుటైను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. మారు మనసు పొందలేకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నెంటే కూతురు వేషాలు వేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఉన్న 8 ఉన్నాయండి. ఇవన్నీ చూస్తే కనుక దేవునికి ఆయాసకరమైన ఇవన్నీ కూడా జాగ్రత్త, పవిత్రత, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. కనుక ఈ మారు మనసు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు లేకుండా ఉండి దేవునితో ఏ పని చేసినా కూడా అది వృధా అని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. మనము ఈ రోజున సాక్ష్యం చెప్పడం చాలా సంతోషం, కానీ సాక్ష్యంలో ఉంటున్న ఆ జీవితము మనం నిజంగా ఉన్నామా ప్రశ్నించుకోవాలి. ప్రశ్నలు వేసుకోవడం, జవాబులు కూడా మనమే పొందుకోవాలి. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా అంటే కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. చూడండి, సమయం గురించి నేను ఎన్నోసార్లు చెప్తాను. ఒక సహోదరు లాస్ట్ ఇయర్ నాతోనే అన్నది, ఏమన్నదంటే, నేను ఇక్కడ నుంచి లేట్ రానే రాను. ఒక 2 వారాలు 3 వారాలు చూసిన, 4 వారాలు ఖచ్చితంగా వచ్చింది. పాపం మాకు దేవుడు దీవించుకుంటాం. 5వ వారం నుంచి శపథం తీసి అవతల పెట్టి, బొట్టు తీసి గట్టి మీద పెట్టుకోవాలి. బొట్టు తీసి ప్యాకెట్లో పెట్టారంట, బొట్టు తీసి మరి చర్చి మీద పెట్టారంట. అయిపోయింది. ఆ గట్టి మీద పెట్టేసి నేను 12:20 ముందు వస్తే కనుక అడుగున్నాను, ముందు రానే రాను. నేను శపథం చేసి వచ్చాను ఎన్టీఆర్, నేను శపథం చేసి చెప్పాను కేసీఆర్ గారు, నేను ముందు వస్తే కనుక నాకు పాము వెంటబడదు కాక అని. అందుకని పాము వెంటబడుతుందనో ఏమో మరి శపథం చేసిన శపథం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు చాలా మంది విశ్వాసులలో పరిపూర్ణత లేదు అని దేవుని వాక్యం. పరిపూర్ణత అనేది చాలా ఇంపార్టెంట్. మారు మనసు అనగా పూర్తిగా మారడము, కలర్ వేసుకోవడం కాదు, లేకుంటే ముఖానికి మరి పెయింట్ వేసుకోవడం కాదు, ముఖానికి మేకప్ పౌడర్ వేసుకొని తెల్లగా అయిపోవడం అది కాదు. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, నీ మనసు పూర్తిగా మారు మనసు పొందినప్పుడు మారిపోవాలి. అన్ని క్రియల్లో మీరు పాపంతో కూడుకున్నవి ఏవి కూడా, లోకంతో ఉన్నవి ఏవి కూడా నీకు వెంట రావద్దని దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అనగా సంపూర్ణ మారు మనసు అని దేవుని వాక్యం సెలవుస్తుంది, పరిపూర్ణ మారు మనసు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిపూర్ణత లేకపోతే కనుక చాలా కష్టం. సగము బావు ఇలాంటి జీవితాలు ఉండొద్దని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. అందుకని మరి దైవజనుడైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు పరిపూర్ణత లేదంట, అసంపూర్ణతంగా ఆయన జీవితం ఉందంట. తను సగం జీవితంలో జీవిస్తూ ఉన్నాడంట. దమస్కు మార్గంలోకి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువును ఎప్పుడైతే దర్శించాడో, యేసు ప్రభువును ఎప్పుడైతే ఆయనతో కలిసి మాట్లాడాడో, అనగా దమస్కు మార్గంలో ప్రభు కనిపించిన విధానాన్ని మనం చూస్తే కనుక అది గొప్ప విషయము, గొప్ప దర్శనం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆ గొప్ప దర్శనం ద్వారా ప్రభువును తెలుసుకున్న తర్వాత, ఆయనను కలుసుకున్న తర్వాత దేవునిలో నమ్మకత్వం కలిగి తన పాత జీవితము, పాప జీవితము, లోక జీవితం అంతా కూడా తీసి చెత్తకుండిలో వేసినట్టుగా, లేక మూసి కాలువలో పక్కకు పడేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే 12, 13వ వచనం 2 వచనాలు చాలా చక్కని మాటలు ఉంటున్నాయండి. అపోస్తలుడైన పౌలు గారి జీవితము సాక్ష్యం ఏదండి. సాక్ష్యం అనగా కనెనని సంగతులు
దేవుడు చేసిన మేలను బట్టి చెప్పడము, దాని తర్వాత మన జీవితంలో జరిగిన కార్యములను బట్టి మనం ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాము. దేవుడు చేసిన సాక్ష్యాలు మనం చెప్పడం చాలా మంచిది, చాలా గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అంతకంటే ఎక్కువగా ఏంటంటే మనం క్రియారూపకంగా సంపూర్ణంగా మార్చబడ్డామా, సంపూర్ణంగా ప్రభులో ఉన్నామా, సంపూర్ణమైన జీవితంలో మనము ప్రభుకు అంగీకారంగా జీవిస్తూ ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి 1 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు వారి జీవితాన్ని గురించి తిమోతికి ఉత్తరం రాస్తూ మాట్లాడతారు. దూషకుడును హింసకుడును హానికరుడని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, తన జీవితం చాలా భయంకరమైన జీవితం. అనేక దైవజనులను దగ్గర నుండి చంపించాడు నిలబడి. అంతకు అంటున్నాడు, ఒకప్పుడు అంట దేవుడికి ఆయాసకరంగా జీవించిన వ్యక్తులు అంతకుడును అంటున్నాడు. దేవుని స్తోత్రం. చాలా భయంకరమైన, తను దూషకుడును హింసకుడును హానికరుడును అంటే అంతకుడని కూడా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా మారు మనసు పొందడం అంటే సంపూర్ణంగా సాక్ష్యం చెప్పినప్పుడు నేను పూర్తిగా మార్చబడ్డాను, నేను ఒక పాపంలో ఉన్నాను, అప్పుడు భయంకరమైన పాపంలో ఒకప్పుడు ఉన్నాను, ఆ భయంకరమైన పాపం నుంచి నేను విడుదల పొందానని దేవుని సన్నిధిలో అనేకుల ముందట ఒప్పుకొని విడిచిపెట్టువాడు వడదిల్లుతాడని వాక్యం సెలవిస్తుంది. పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు తప్పనిసరిగా దేవుని రాజ్యానికి వారసుడే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, నాకు ఒక చెల్లి ఉంది, ఆమె అంటే నాకు ఇష్టము, మామూలు ఇష్టం కాదంట, పెళ్లి చేసుకునేంత ఇష్టం అంట. ఆయన కామంతో రగిలిపోతున్న ఆ యొక్క ఇష్టం ఉండేది. నేను ప్రభువును తెలుసుకున్న తర్వాత నేను పాపం, గొప్ప పాపం, ఊహించడం కూడా పాపము అని చెప్పి నేను మందిరంలో ఒప్పుకొని ఈ పాపం విడిచిపెట్టాను. దేవుడితో నేను ఒప్పుదల చేసుకొని ఈ రోజు నుంచి సరైన మార్గంలో నడుస్తున్నానని చెప్పే వ్యక్తి ఖచ్చితమైన అనగా తను నిజంగా దేవునిలో ఉండి ఆ పాపంను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని నమ్మకమైన విశ్వాసిగా మార్చబడిన వాడుగా అక్కడ ఉంటున్నాడు. దయచేసి ఒక్కొక్కరు విధమైన సాక్ష్యం చెప్తుంటారు, కానీ ఇలాంటిది ఇంత భయంకరమైన పరిస్థితి ఎవరు కూడా చెప్పడానికి ఇష్టపడరు. కానీ అక్కడ చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది నిజమైన మారు మనసుకు గుర్తు అని వాక్యం సాగిస్తుంది. దయచేసి గమనించండి, మీరు ఎంత పెద్ద కత్తి తీసుకొని పొడిచారో ఎట్లా పొడిచారో అని చెప్పకుండా పర్వాలేదు, కానీ నేను ఒక్కొక్క హింసకులను హానికరులను భయంకరమైన పాపాలు చేసిన వాడను, కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నానే దాని వైపు మళ్ళీ చూడకుండా మనం జీవించడం అనేది నిజమైన మారు మనసుకు గుర్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు పొందుకున్నామని చెప్పి చాలా మంది ఇంకా చేసేవన్నీ చేస్తూనే ఉన్నారు, చెప్పేవారు చెప్తూనే ఉన్నారు, అబద్ధంతో ఉంటున్నారు. మరి అదే రీతిగా దేవుని నామంలో అవమానకరంగా జీవించడానికి ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను సంఘంలో చాలా మందికి పెళ్లిళ్ళు వస్తే కనుక ఎవరు డాన్సర్ అంటే ఎవరు డాన్సర్ ప్రత్యేకంగా పిలవనవసరం లేదు. గేట్ ఆఫ్ హెవెన్ చర్చి సభ్యులను తీసుకెళ్తే సారు చిందులే చిందులు, మరి వసంతయ్య చిందు వేయరా దాని వేయరా అంటే మనోళ్ళే డాన్సులు వేసి అవి వాట్సాప్ లో కూడా పెడతా ఉంటారు. నాకు మాత్రం పెట్టరు అనుకోండి, ఎందుకంటే నేను చూస్తానేమో అని వేరే వాళ్ళకి పెడతాను. అక్కడ చూసి నేను బాధపడతా ఉంటాను. నేను ఏం బోధిస్తున్నాను, ఎంత వాక్యం చెప్తున్నాను, నెత్తి నోరు రెండు కొట్టుకుంటున్నానే, అయినా కూడా వీరు మారు మనసు పొందలేదే. ఎందుకంటే సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు, మారు మనసు పొందడం గొప్ప విషయం అని దేవుని వాక్యము ఈ రోజున మాట్లాడుతుంది. హింసకుడు దూషకుడు హానికరుడైన ఈ సౌలు పౌలుగా మార్చబడడం గొప్ప విషయము. తను చివరి వరకు నమ్మకంగా జీవించి బ్రతుకుడనిస్తే చావైతే లాభము, ప్రభు కొరకు చావడానికైనా ఇష్టపడతాను, కానీ పాత జీవితంలోకి మాత్రం ఎప్పుడు వెళ్ళను అని ఒక మంచి తీర్మానం తీసుకొని, మనం ఎప్పుడైనా ప్రామిస్ కార్డు తీసుకున్నప్పుడు ప్రభు అని ఈ సంవత్సరంలో మార్పు చెందుతాను, ఈ వాక్య ప్రకారం జీవిస్తాము అని చెప్పి తీర్మానం తీసుకుంటాము, కానీ మధ్యలో వదిలేస్తా ఉంటాం. చెప్పాను కదా ఇందాక సహోదరి నాతోనే అన్నది, నేను తొందరగా వచ్చేస్తాను ఇక చూడండి అంటే. నేను కూడా ఆశ్చర్యపోయాను. 4 వారాలు 5వ వారం నుంచి మరీ ఆశ్చర్యపోయాను. ఏంటంటే మళ్ళీ ఆమె పాత రూపం చూశాను. కనుక ఈ పాత రూపాలతో, పాప రూపాలతో, లోక జీవితాలతో మనం ప్రభువుని ఎప్పుడు కూడా మోసగించలేము. దేవుడు గుడ్డివాడు కాదు, ఆయన కన్ను నుండి చూసే దేవుడు. ఆయన పేరు యెహోవా ఇరే, సమస్య చూసుకునే దేవుడు. మనం చూస్తూ ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకనే దేవుని వాక్యం కీర్తన 33, 14, 13, 14 వచనాలు చూస్తే కనుక 33వ కీర్తన 13, 14 2 వచనాలు కూడా దేవుని మనసు ఎలాంటిదో, దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ఆకాశములో నుండి
కనిపెట్టుచున్నాడు. ఆకాశముల నుండి ఎవరిని మనల్ని కనిపెడుతూ ఉంటున్నాడని వాక్యం సెలవిస్తున్నది. చదవండి. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను ఏమనుకోడు, నేను లక్ష్మీ బార్ వెళ్ళొచ్చిన కూడా దేవుడు చూడడు, బార్కి ఎందుకు, ఆయనకేం పని బార్లోకి రావడం, బార్లోకి వెళ్ళడం నా పని, నా హక్కు, జన్మ హక్కు నాకు అని బార్లో బీరు దాగి లేకుంటే ఇంకేమో దాగి అది దాగి ఇది దాగి వచ్చి దేవుడికి స్తోత్రం ప్రభా, ఈ రోజంతా కాపాడినందుకు నీకు వందనాలు, నాకు తాగడానికి ఇచ్చిన డబ్బులు బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పి దేవునికి స్తోత్రము, మాత్రం దేవునికి మరి ఎన్ని స్తోత్రాలు చెప్తారంటే చాలా స్తోత్రాలు చెప్తారు. దేవుని స్తోత్రం కళ్ళకొమ్మలు పడిన తర్వాత అంబర్పేటలో చాలా సంతోషించింది క్రైస్తవులేనంట. ఎందుకంటే బ్రాందీ బీర్లు రేట్ ఎక్కువ ఉన్నాయి, కళ్ళు అయితే తక్కువ ఉన్నాయి రేటు. అది దేవునికి స్తోత్రం అని చెప్పేసి పాస్టర్ గారిని కలవడం, దేవునికి స్తోత్రం పాస్టర్ గారు, దేవునికి వందనాలు అంటాడు అని ఇట్లా అన్నాను. నేనన్నా ఇట్లా కదా బ్రదర్ చెప్పాల్సిందంటే ఆవిడ మర్చిపోయాను ఇట్లా అంటే ఆ పాటలు గుర్తొచ్చింది అన్నమాట. పాటలు గుర్తొచ్చిన పాటలే చూపించేసి దేవునికి స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. అంటే నాకు అర్థమైంది, నువ్వు కలుపబడికి వెళ్ళొచ్చావు అని చెప్పేసి. మామూలుగా అందరూ ఇట్లా అంటారు ప్రైజ్ రాడు, నేను ఇట్లానే అంటున్నా అంటే నాకు సీసా గుర్తు అని. కొంతమంది అది దాంట్లో ఎక్కువ సంతోషిస్తాం. కనుక ఇక్కడ చూడండి, దేవుడు చూస్తున్నాడని వాక్యం ఉంది. నేను చూడట్లేదు, ప్రభు చూస్తాడు అక్కడ అంతే. ప్రభు చూసిన మాటను చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మనుషులు అనుకుంటారు, ఏమనుకుంటున్నాం, తనున్న స్థలము నివాస స్థలంలో నుండి 14 వచ్చాము భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అని వాక్యం ఉంది. చూస్తారా, ఎవరు చూడకుండా దేవుడైతే చూస్తాడు, ఆయన కన్ను నుండి చూసే దేవుడు. కనుక మనుషులందరూ అనుకుంటారు మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కానీ ఎవరు చూడరు అనుకుంటారు, మనం అందరం చూస్తూనే ఉంటాం. అట్లా చేయొద్దని దేవుడి వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. మారితే పూర్తిగా మారాలి, లేకపోతే సగం సగం జీవితం వద్దు అంటున్నాడు. పూర్తిగా మారిన మనసు కలిగిన వాడిలో పౌరకుడు, అదే రీతిగా దావీదును కూడా మనం చూసినట్లయితే దావీదు కూడా పూర్తిగా మార్చబడ్డాడండి. ఒక్కసారి ఒక తప్పు చేశాడు, ఆ తప్పును గురించి అనేక వేల సార్లు దేవునితో ఒప్పుదల చేసుకున్నాడు. అంటే ఒప్పుకున్నాడు, ప్రభువా నేను ఒక పాపంలో పడ్డాను, ఒక స్త్రీని చూశాను, ఆ స్త్రీ ద్వారా పాపం చేశాను, బత్షెబా ఊరియా వారిద్దరి జీవితాన్ని నాశనం చేశాను, భర్తను చంపేశాను, మరి భార్య నేను నా భార్యగా చేసుకున్నాను, ఆయన భార్యను తీసేసి ఆ పేరు నా భార్యగా చేసుకున్నాను, ప్రభా దయచేసి నన్ను క్షమించు అని చెప్పి కొన్ని వేల సార్లు ఒప్పుకున్న తర్వాత తను ముక్కటే ఒకసారి తప్పు చేశాడు, ఇక తప్పు చేయనే లేదు. దేవుని స్తోత్రము. తప్పును వదిలిపెట్టి దేవుని సహాయం పొందుకున్నట్టుగా అక్కడ వాక్యం సెలవుస్తుంది. సామెతలు 28 అనుకుంటా, ఒకసారి 13వ వచనం చూడండి. దేవుని వాక్యంలో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. నేను సామెతలు 28 13వ వచనంలో మాట్లాడుతున్న మాటను మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని. దాచిపెట్టేవాడు చూసారా, మీరు చేసిన తప్పిదములను మనసులో మరి పెట్టుకొని, లేక కొంతమంది ఇక్కడ దాచిపెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పర్సులో కొన్ని, బీరువాలో కొన్ని, లేకుంటే సూట్ కేసులో కొన్ని, సెల్ ఫోన్ లో కొన్ని దాచిపెట్టుకుంటారు. స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది సెల్ ఫోన్ లో అయితే బాగుంటుందని అందులో దాచిపెట్టుకుంటారు కొంతమంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందండి, అతిక్రమంలో దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. ఈ రోజున మారు మనసు అనగా ఏంటంటే అతిక్రమలను వదిలిపెట్టువాడు, అతిక్రమను విడిచిపెట్టువాడు, పాపాన్ని ఒప్పుకొని దేవుని మందిరంలో ఒప్పుకొని వదిలిపెట్టి, లేకపోతే అంత భయంకరమైన రహస్య పాపాలు 2 రకాలు, రహస్య పాపాలు లేక బహిరంగ పాపాలు అని ఉంటాయి. రహస్య పాపాలు అంటే ఎన్నో రకాలు ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అవి చెప్పామంటే పోలీసులు రావడం గ్యారంటీ, నేను పలానా అని కస పొడి చూశానంటే వాడు గ్యారంటీ కోసం తీసుకొని జైలేసేస్తాం. అంత భయంకరంగా వద్దండి, అంత పచ్చి వద్దు. కొంచెం వేడిగా ఉండాలి, కొంచెం ఘాటుగా ఉండాలి. మసాలా వేసి మరి సాక్ష్యం చెప్పండి అంటే మసాలా చెప్తారు, మనం బాగా మసాలా వేసి దేవునితో పచ్చి వద్దు. అవి రహస్య పాపాలు నీవే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, కానీ మా అందరి ముందు కాదు, నీ సొంతగా ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు కొంతమంది మరి వాక్యం అన్న తర్వాత ఒక బహిరంగ మరి సమావేశంలో ఒక వేశ్య వచ్చి చెప్తా ఉంది, నేను బొంబాయిలో ఉండేదాన్ని, నేను ఆ రెడ్ ఏరియాలో ఉండేదాన్ని, చాలా భయంకరంగా నా పట్ల ప్రవర్తించాను, నేను కూడా డబ్బు కోసం ఎంతో పాపం చేశానని చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టి ఈ రోజు నుంచి నేను కూలి పని చేసుకొని బ్రతుకుతున్నాను, చస్తా బతుకుతా అని దేవుని ఎంత గట్టి పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని వదిలిపెట్టి వారు వడతిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, తర్వాత ఆమె గవర్నమెంట్ వారికి లోన్ ఇవ్వడము, ఆ తర్వాత మంచిగా చక్కగా 10 మందికి ఉపయోగకరంగా మరి అప్పడాల కంపెనీ పెట్టుకొని ఆమె
చక్కగా అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది, దీవించబడింది. కేవలము ఒప్పుకోవడం ద్వారా మాత్రమే, అతిక్రమములు అనగా పాపములను ఒప్పుకోవడం ద్వారా దేవుడు ఆమెను ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆ సాక్ష్యం పనిచేస్తూ ఉంది. ఈ రోజు మన పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి. పూర్తిగా మారాలి, సగం మారద్దు. సగం సగం మారితే కనుక అదర్బే చదరగడ్డ అని చెప్తా ఉంటాను నేను. ఎటు కాకుండా మధ్యలో అట్లా ఉండిపోతాం అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక సగం సగం జీవితంలో మనం ఉండడానికి కాదంటే యేసు ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నది. మనం విలువైన వారుగా మార్చబడాలి, విలువలేని వారుగా ఉండొద్దని దేవుని వాక్యం ఖచ్చితంగా కలిగిస్తుంది. సంపూర్ణ స్థితిలోకి మార్చబడాలి. బాధల్లో వచ్చిందో ఎక్కడ చూస్తుందంటే ఈ సగం సగం జీవితంలో ఉన్న వారికి మాత్రమే. చూడండి, చాలా జాగ్రత్తగా నేను కొన్నిసార్లు స్వస్థత గురించి ప్రార్థన చేస్తాను. స్వస్థత జరుగుతాయి, దేవుడు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు. అందరి గురించి కాదు, కొందరి గురించి ఖచ్చితంగా చెప్తున్నాను. స్వస్థత కలిగిందో లేదో వెంటనే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఇంకొక చోటుకు వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఎంజాయ్మెంట్ల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు స్వస్థపరిస్తే ఏం చేశారండి? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరానికి వచ్చి మరి కాలు కడిగి దేవునికి, అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి నమ్మకంగా నీ దగ్గర పడి చస్తాను అని చెప్పి ఒప్పుదల, అలాంటి మరి ఒప్పందం చేసుకోవడమే దేవుడికి నిజమైన మారు మనసు పొందిన వారి లక్షణం అని వాక్యం సెలవుస్తుంది. కానీ అంతేగాని మరి మీరు ఎంజాయ్మెంట్ తప్ప, దేవా ఈ కాలు బాగాలేక నడవలేకపోతే ఇప్పుడు నడిచినట్టు చూసిన ప్రభా, ఇప్పుడు నేను పరిగెత్తుందా పద్యానికి వెళ్ళిపోతా, అక్కడ డాన్స్ చేయాలి, డాన్స్ కార్యక్రమంలో నేనే ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేయాలి ప్రభా అని మీరు వెళ్ళి ఆ కార్యక్రమం కోసం కాదండి దేవుడు నీకు స్వస్థత ఇచ్చింది. చాలా మందిని చూశాను, ఒక అమ్మాయి కోసం అర్ధరాత్రి అపరాత్రి నేను వచ్చి పడుకున్న 12 గంటలకు 2 గంటలకు కూడా ఫోన్ చేస్తే 3 గంటలకు ఫోన్ చేస్తే పడుకున్న వాడిని టక్కున వాళ్ళ ఫోన్ రాగన్న నా ఫోన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేయను. ఎందుకంటే నేను ఏ ఫోన్ కొన్నా కూడా అందులో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అది కనుక స్తోత్రం. మధ్యరాత్రి 2 గంటలకు 4 గంటలకు 5 గంటలకు కూడా ప్రార్థన చేసిన కొంతమంది సహోదరి అయితే చాలా సంతోషపడి మంచి ఆరోగ్యం పొందుకుంది. కానీ ఒక విషయం తప్పుపోయింది. ఏంటంటే తెలుసా, తన కుమార్తె వివాహం చేసినప్పుడు తను విచ్చలవిడిగా లోక సంబంధంగా చేస్తూ ఉంటే తప్పు అని ఖండించినందుకు ఆమె చర్చి మానేసి ఈ రోజు వేరే చోటుకి వెళ్ళిపోతుంది. మారు మనసు అంటే నువ్వు ఖచ్చితంగా జీవించడము ప్రభువు, అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా జీవించి నేను పలానా చర్చి మిమ్మల్ని చెప్పడం కూడా, ఒకవేళ నువ్వు అట్లా జీవిస్తుంటే కనుక ఈ చర్చి పేరు చెప్పక నా పేరు చెప్పకండి, మీరు వేరే పేరు చెప్పుకోండి. కనుక ఈ 50-50 మెంబర్స్ తో చాలా కష్టం అండి. సగం సగం జీవితాలకు ఉన్నవారు, సగం సగం జీవితం ఉన్నవారు కేవలము మధ్యలో ప్రభువును వాడుకొని వదిలేసేవారు అంతే. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నాకు గనక నేను పలానా వస్తువు కొనుక్కుంటే కనుక నేను ఎంత ఇస్తానో చర్చికి అసలు ఊహించలేవు అన్నాడు. చర్చికి రావడం అంటే పాస్టర్ గారిని కూడా బాగా ఊహాలోకంలోకి తీసుకెళ్ళి డబ్బు అనే మత్తులో ముంచేద్దామని అనుకుంటాం. ఇచ్చి వాళ్ళ నేను డబ్బును సంపాదించుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకునే వాడిని కాదు, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవడానికి కాదు నేను వచ్చింది, దేవుని కనపరచడానికి వచ్చింది. మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వారు ఖచ్చితంగా 100% ప్రభు క్రైస్తవుడుగా, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురా, నువ్వు కొన్నింటిలో నమ్మకంగా ఉన్నావు, ఇదో ఈ ఒక్కింతలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ 2 ఆశీర్వాదాన్ని 4 ఆశీర్వాదాన్ని 100 ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి దేవుడు ఇస్తాడు. మనమైతే గుంజేసుకుంటాం ఆశీర్వాదం, నాకు కావాలి అంతే తీసేసుకుంటాను. పిల్లలు గుంజుకోవడానికి అధికారం ఉంటుంది. మన పిల్లవాడు ఉన్నాడు శాంసంగ్ సైమన్, మా దగ్గర హక్కుతో గుంజేసుకుంటారు, నాకు కావాలంతే. డాడీ ఈరోజు నేను హలీం తినాలంటాడు. హలీం మన కోసమా వేరే వాళ్ళ కోసం తినాలంట. సరే మంచిగా తింటాం, దాన్ని పన్ను ఎక్కువ శ్రమ పెట్టకుండా టక్కటక్క మింగడమే. హలీం తెచ్చుకొని ఇట్లా పెడితే దాన్ని వెళ్ళిపోతుంటారు. ఎక్కువ శ్రమ పడద్దని వాళ్ళ పాపం వాళ్ళు దంచి ఇచ్చేస్తారు అన్నమాట. మనం మీరు వెళ్ళి చూడండి, 3 గంటల ప్రాంతంలో కొడతా ఉంటాడు ఆయన బాగా. ఎట్లా కొడతాడంటే దాన్ని చాలా కఠినంగా ఉంటుంది మాంసం. మన జీవితంలో దేవుని ఆశీర్వాద ఫలాల కొరకు మనం కేవలం కొన్ని చిట్కాలే దేవునికి మారు మనసు కలిగిన వాడుగా, మార్పు చెందిన వాడుగా కనపడాలి. అంతే, మార్పు చెందిన వాడుగా సంపూర్ణంగా కనపడాలి. ఇక మా బాబుతో నష్టం లేదు,
మా ఫలాన్ని వాటితో నష్టం లేదు. ఎప్పుడైనా సరే మనం దేవుని మోసగించే వారుగా ఉంటున్నాం. నేను ఎక్కువగా పెళ్లి జరిగిన వాళ్ళని చూస్తాను. పెళ్లి అయినంత వరకు వద్దంటే కనబడతాడు, ఎదురుగా వద్దంటే కనబడతాడు, ఇట్లా కనపడతాడు, అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు, బయట కూడా వినే వరకు వదిలిపోయింది. పెళ్లి అవ్వడమే ఆలస్యం. మళ్ళా కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేరు టీవీలో దూరదర్శన్ వస్తాయి కదా, కనపడలేదు. మార్మన్స్ కాదు, మోసం. దేవునితో నిబంధన కేవలం మోసపూరితంగా చేసుకోవడమే. కొత్త కోడలేని పాపం ఆశతో వస్తారు. అత్తగారింట్లో ఎట్లా ఎంత బాగుంటుందో, అత్తగారింట్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థనేమో అనుకుంటారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టీవీ సీరియలే ముమ్మారు. మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని మోసగించే లిస్టులోకి వెళ్ళిపోతామా? దయచేసి మీరు అట్లా ఆ రీతిగా ఉండకండి. దోషం కలిగిన దేవుని కొరకు మనం జీవించుకోవాలి. సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలంటే 50-50 వద్దు, మనం సగం వద్దు. నేను అనేకసారి రూతు గురించి కూడా చెప్పాను. అమ్మా, దేవుని మందిరంలో పనిచేయి, దేవుడు నేను సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణ. ఆ ఒక్కటి చెప్పకండి మాస్టర్, ఆ ఒక్కటి నాతో కానిది ఆ ఒక్కటే. వస్తా, నిదానంగా వస్తా. నేను కొంచెం నిదానంగా వస్తాను. దేవుని కొరకు నమ్మకంగా పనిచేసే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే నమ్మకంగా కలిగి దేవుని మందిరంలో పనిచేస్తారో వారిని నేను మర్చిపోతాను, కానీ ప్రభు మర్చిపోనే పోడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. దేవుడు మర్చిపోని కూడా ఆయన అన్న నుండి చూసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ముందుకు వెళ్దాం, టైం లేదు. కొత్తగా వెళ్ళిపోయిన అపోస్తలుల 17వ అధ్యాయము 30-31 వచ్చిన కూడా ఇక్కడ చాలా చక్కగా పౌలు గారు చెప్తున్న మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నానండి. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో ఫర్దర్గా మనం అందరం కూడా చూడాలి. 30-32 వచనాలు కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ ఏ అర్థం చెప్తున్నామా? చేసి బాగున్నాయి, చేసి రావాలి. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనంటే ఇంకా మనము మారు మనసు పొందకుండా విగ్రహారాధనలో ఉన్నట్టుగా లోక సంబంధమైన ఆచారాలతో ఉన్నప్పుడు గమనించండి, ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. మారు మనసు అంటే మన విగ్రహారాధన విడిచిపెట్టాలి, జాతక చక్రాలు చెప్పించుకోవడం వదిలిపెట్టాలి, జలక దోషాలు వదిలిపెట్టాలి. చర్చిలో జలక దోషాలు చెప్పం. కొంతమంది చెలక చూసేమంటే పాస్టర్ గారు ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడో నాకు చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్తా, ఆ మాట ఎప్పుడు చేయను. నేను చెప్పిన మాట అసలు వినను. పలానా వస్తువును కొనొద్దంటే కొని తీసుకొని వచ్చి పాస్టర్ గారు ఈ స్వీట్ తీసుకుంటాను. ఏది బ్రదర్ అంటే, అదే నేను కారు వద్దనా, కానీ నేను కారు కొనాలని మా ఆవిడ ఫోర్స్ చేసింది, నేను కారు కొనుక్కొని వచ్చాను తీసుకోండి. అది కొన్ని రోజుల తర్వాత కారు ఏమవుతుందంటే బేకార్ అవుతుంది. కారు బేకార్ అవుతున్నట్టు అది దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టలేక, దాన్ని చూసుకోలేక మళ్ళీ నేను అమ్మేశాను పాస్టర్ గారు అని చెప్పడం అలవాటు అయిపోతుంది. కానీ దేవుని వాక్యము ఎప్పుడు కూడా మీరు జోస్యము తర్వాత చిలక చూసేయాలి, అసలు మీరు ఎప్పుడు చూపించుకోవాలి. వాడు నిన్ను చూసే చెప్తాడు, రూపం చూసి చెప్తాడు. నువ్వు రాజు అంటాడు, మహారాజు అంటాడు. నేను ఎక్కడ రాజునైనా మహారాజుని ఎప్పుడైనా. ఏ దేశానికి రాజ్యం, ఏ దేశానికి ఏ రాజ్యానికి రాజునైనా అర్థం కాలేదు. దగ్గర ఉంటుంది మన చంద్రకళ శిశువు, ఆమె అనుకుంటే ఆమె రాణి వైద్యం అంటాడే. నువ్వు రాణి వైద్యం మా ఈ బస్సు బాగా అందరికి రాజు ఎవరంటే మన రవి తీసుకొని రాజు పెట్టాలి. అది అట్లా చెప్తాడు. చదవండి 17వ అధ్యాయము 30 వచనంలో చాలా చక్కని మాట. అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. అప్పుడు ఆ టైంలో నువ్వు ఏం చేసినా కూడా సరేలే, పోనీతి, ఏం తెలియదు అనేటట్టు ఉండే అప్పుడు. ఎందుకంటే సువార్త లేదు, యేసుడు రాలేదు, అప్పుడు ఏమి లేదు.
నువ్వు ఏం చేస్తే నడవని అన్నట్టు ఉంటది. పొద్దున్న లేస్తే దీపారాధన, పొద్దున్న లేస్తే మరి అవేంటో హారతి కర్పూరము, ఇవి కంటికి కొంచెము, ఆ పంటికి కొంచెం అనేటట్టు అన్ని వేసుకున్నా కూడా దేవుడు ఏమనుకోలేదు, పోనీలేదా బాబు అనుకునేవాడు. తర్వాత కాలం వచ్చినప్పుడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఇప్పుడు మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి రోజు ఫలానా రోజు అని చెప్పి నువ్వు బ్రాహ్మణుడి దగ్గరకు ఇంకెవరి దగ్గరకు వెళ్ళి అడిగావంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత, ప్రార్థనా ధూపము వేసుకుంటున్న మనము ఈ రోజున వెళ్ళి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగామంటే మన దేవుని మనం ఎక్కడ పెట్టామంటే చెత్త కుండీలో పెట్టినట్టే అర్థం. ఇక్కడ మనము దేవుని వాక్యం వింటున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవడం మంచిది. కానీ ఇక్కడ అన్యులతో లేక లోక సంబంధమైన ఆయన ఏం చేస్తారంటే భూచక్రాలు, గ్రహాలు, భూచక్రగడ్డ, ఈ చక్రగడ్డ, ఆ చక్రగడ్డ చూసిన తర్వాత తుదకు తెలియనిది ఏమిటంటే, మహానుభావ నువ్వు అసలు 30 రోజులను 25 రోజులు ఉపవాసం ఉండాలా, లేకపోతే చస్తావు అంటాడు. ఉంటారా? ఒక పెళ్లి కొడుకు ఒక ఆయన చెప్పాడు, అన్యుడి దగ్గరికి వెళ్తే 25 రోజులు నువ్వు ఏం తినకన్నాడు. ఇంకేమన్నా వాడు పెళ్లి కొడుకు ఏమవుతాడు? అంతే కదా. మామూలుగా పెళ్లి అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఒక పూట ఫ్రూట్స్, ఒక పూట అవి, ఒక పూట ఇవి, ఆలివ్, లేకుండా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయిపోయి బుగ్గలు ఇట్లా అయిపోవాలి. ఇట్లా చూసుకుంటా ఉంటాం, చూస్తుంటాం పిల్లలు కొంతమంది ఎవరు ఇట్లా అంటా ఉంటాం. అది మన కొత్తగా పెళ్ళైన పిల్లలు అట్లా చూసుకున్నారు లేదో మరి వీకెర్ అవ్వాలని చెప్పాలి. చూసుకుంటా ఉంటాం. విజయ్ కూడా అట్లా ఉన్నాడో ఏమో ఆ టైంలో. మా ఝాన్సీ అట్లనే ఉండేదేమో, అట్లా తెల్లగా పెళ్ళికి రెడీ అయిపోయింది. ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే అజ్ఞాన కాలంలో అవి జరిగిపోయినాయి, కానీ ఈ టైంలో అది కుదరదని దేవుడు చెప్తున్నాడు. అలాంటివి చేయొద్దు మనం. రోజు అలాంటి ఆలోచన చేస్తే మారు మనసు లేని వారుగా గుర్తిస్తాడు దేవుడు. వాత వేయబడిన మనసు గలవారుగా దేవుడు గుర్తిస్తాడు. 31వ వచనం చదువుతారు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పును బట్టి మీకు తీర్పు తీర్చబోతారు అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తారు. కనుక మనం తీర్పులోకి వచ్చే వాళ్ళమా, తీర్పులోకి రాని వారమా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం బట్టి మాట్లాడాలి. టైం అయిపోయింది, చాలా త్వరగా అనిపించాలి. టైం లేదు. మృతులలో నుండి నీతిమంతుడిగా జీవించడానికి 3 క్యారెక్టర్స్. టైం అయిపోయింది కాబట్టి ఓన్లీ 3 క్యారెక్టర్స్ చూపించి ముగించేస్తాను. మొట్టమొదటిగా నీతిమంతుడు తను ఉండవలసిన మంచి లక్షణాలు, ఒక లక్షణం ఏంటంటే ప్రార్థన కలిగి జీవించడం. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేయడం అనేది స్టార్ట్ చేయాలి. నాకు సిస్టర్ చెప్పిన చదరపిల్ల సిస్టర్ చెప్పిన మాట నాకు చాలా సంతోషం ఉంది. అవును, యవనస్తులు ఖచ్చితంగా దేవుని చేత పట్టబడాలి. కనుక నువ్వు దేని చేత పట్టబడాలంటే దేవుని వాక్యం చేత పట్టబడాలని దేవుని వాక్యం 119 కీర్తన 9వ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రార్థనా జీవితంలో మనం ఉండాలంట. మొట్టమొదటిగా మారు మనసు పొందిన వాడు పూర్తిగా ప్రతి విషయంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. 119 కీర్తన 9వ వచనంలో ఒకరు త్వరగా ఫాస్ట్ 11వ వచనం కూడా యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. ఈ వాక్యమును బట్టి వాక్యము ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా చూసుకోవాలంట మనం ప్రార్థనలో. సహోదరు 2 విషయాలు చెప్పిన, ఒక మాట ప్రార్థన, 2వ విషయము వాక్యం ధ్యానం చేయడం. ఇక్కడ యవనస్తుల గురించి దేవుడు చెప్తున్నాడు. మారు మనసు పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ప్రార్థించాలి. అంటే నువ్వు ప్రార్థన అంటే అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అన్ని ఇస్తూనే ఉంటావు. ప్రభా నేను తీసుకుంటా ఉంటా, నా జీవితం నేను నా ఇష్టం వచ్చిన తీసుకుంటూ ఉంటాను అనేది చక్కగా కాదు. దేవునికి అంగీకారంగా మార్పు చెందడం అనేది ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు. మార్చబడాలి. ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే, నేను ఘోరాతి ఘోరమైన పాపిని ప్రభువా, నేను చెత్త వంటి దానిని, మట్టి వంటి దానిని, దుమ్ము లాంటిది, ధూళి లాంటిది, నేను ఘోర పాపిని. అఘోర ఏం కాదు,
బట్టలు లేకుండా తిరుగుతుంటాడు, వాళ్ళకి ఏం కాదు అంటే ఓరా అని. ఏమో నాయన ఇంత పెద్ద పాపి మా దగ్గరికి వచ్చిందా అని నేను అనుకుంటుంటా. అప్పుడు నేను దుమ్మును, నేను ధూళిని, నేను మట్టిని. ప్రార్థనలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఎప్పుడు తెలియదు. ప్రభా ప్రార్థన చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడు సుంకరి పరిస్థితి. సుంకరి ప్రార్థన మరి దేవునికి ఇష్టమైంది, కానీ పరిస్థితి ప్రార్థన దేవునికి ఇష్టం కాలేదు. అలా గర్వం అహంకారమే ఉంటుంది. కనుక ఈరోజు మారు మనసు పొందినవాడు రిపెంటెన్స్, ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. యేసు ప్రభువుల వారు ప్రార్థించినట్టు దేవుని స్తుతించి ఆరాధన చేసి దేవుని నామాన్ని గణపరిచి ప్రార్థన చేసినప్పుడు రోజు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. చాలా మంది ఇట్లా పోతుంటే చిన్న దెబ్బ తగులుతుంది, వాడు రాయి అక్కడ ఉంటుంది, కానీ ఆయన చూసేది సినిమా పోస్టర్ చూస్తున్నాడు, అబ్బా సైతానా ఎంత పని చేసినావే సైతానా అని అర్థం. ఈరోజు పడగొట్టావు కదా, పాపం సైతాన్ ఎక్కడి నుంచి వచ్చింది. పాపం ఊకే వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అక్కడెక్కడో సినిమా పోస్టర్ చూస్తున్నాం, నువ్వు పోతూ సినిమా హీరోయిన్ పోస్టర్ చూస్తూ రాయి చూసుకోలేదు, నువ్వు పడ్డావు. సైతానికి ఘనత రావాలా? ప్రతి చిన్నదానికి మనం సైతాన్ అని అంటూ ఉంటాం. అది కూడా అనవసరం లేదు. ఎక్కువసార్లు దాన్ని గణపరచాలి నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. నన్ను విడిచినావు కదా, నేను ఆట ఆడుకుంటాను. దేవుని స్తోత్రం. రెండో విషయం గమనించండి, విధేయత చాలా ఇంపార్టెంట్. ఒబీడియన్స్. దేవునికి లోపడాలి, మనుషులకు లోపడాలి, పెద్దలకు లోపడాలి. మనం మాట్లాడే మాటల్లో జాగ్రత్త ఉండాలి. ముందు ఆచి తూచి మాట్లాడాలి. మారు మనసు పొందుకున్నవాడు వీడు అనేటట్టుగా, మారు మనసు పొందుకున్న కుమారుడు నా కుమారుడు అనేటట్టుగా ఉండాలి. సపోజ్ సైమనే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు తల్లిని తిట్టాడు అనుకోండి, నన్ను తిట్టాడు అనుకోండి, ఇంకా అందరిని తిట్టాడు అనుకోండి, ఏముంటుందండి చెప్పండి. ఆత్మీయ జీవితం ఏది? ఆత్మీయ జీవితంలో తప్పనిసరి మార్పు కలిగి ఉంటేనే మారు మనసు. చాలా మంది పిల్లలు కేవలం బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ మారు మనసు మాత్రం పొందట్లేదు. అప్పుడు నీ క్రైస్తవ జీవితం వేస్ట్, ప్రార్థించిన ప్రార్థన విధానం వేస్ట్, నువ్వు సాక్ష్యం వేస్ట్, నువ్వు జీవించిన విధానం వేస్ట్. మారు మనసుకు తప్పనిసరి విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత కలిగిన వాళ్ళు తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని చూస్తే, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని అప్పుడప్పుడు ఆలోచన చేసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈయన పూర్తిగా మారు మనసు పొందాడంటే. అవును, పూర్తిగా మారు మనసు పొంది విధేయత దేవుని కలిగి ఉన్నాడు. పరలోకపు తండ్రికి విధేయత చూపించాడు, కన్న తండ్రికి విధేయత చూపించాడు. రెండు విషయాలు కూడా చదివానంటే నేను చాలా సంతోషం అనిపించింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం 2వ వచనాలు చూస్తే 19వ వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవునికి విధేయత చూపిస్తున్నాడు, తండ్రి అయిన దేవునితో లోబడుతున్నాడు. తండ్రి అయిన దేవునికి ఆయన విధేయత చూపించి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా తండ్రి అయిన దేవునితో ఆయన ఒప్పందం చేసుకొని విధేయత చూపిస్తున్నట్టుగా అక్కడ వాక్యం ఉంది. చదవండి త్వరగా. యోగ్యుడను కాను అని చెప్పి ఒప్పందము, తర్వాత తగ్గింపు, విధేయత. ముందుగా పనులకు తండ్రికి అంటున్నాడు, అయ్యా నేను చాలా తప్పు చేశాను, ఇక ముందు నేను ఇలాంటి తప్పు చేయను, వేశ్యలతో సాంగత్యం చేయను, నా ఆస్తి అమ్ముకొని విచ్చలవిడి జీవితం జీవించను, లగ్జరియస్ లైఫ్ లోకి వెళ్ళిపోను అని చెప్పి తండ్రి అయిన దేవునికి ఒప్పందం చేసుకున్నాడు. మరి అదే రీతిగా కనబడిన తండ్రి కూడా ఆయన 21వ వచనంలో అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, పరలోకానికి విరోధంగాను నీ ఎదుట పాపము చేసి నీ ఎదుట కూడా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అని చెప్పేసి యోగ్యత చూశారు. చాలా తగ్గించుకొని విధేయత చూపించి మనం తప్పు చేసినప్పుడు మన పిల్లల్ని మనం క్షమిస్తాం, కానీ మన పిల్లలు క్షమించమని అడిగే ఆ మనసులోకి, ఆ స్వభావంలోకి రావాలి. వాళ్ళు
అనేటట్టుగా ఉంటుంది ఈరోజు నా లోకంలో. అలాంటి మాటలు విడిచిపెట్టి మారు మనసు పొందుకున్న బిడ్డగా నువ్వు నిలబడితేనే బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చి బలపరుస్తాడు. లోకమంతా కూడా వ్యతిరేకత, సంఘ కాపరి మీద వ్యతిరేకత, సంఘ విశ్వాసుల మీద వ్యతిరేకత. కోపం వస్తే అయిపోయింది, చర్చికి రావడం మానేస్తారు. ఎందుకంటే వారికి వారికి దెబ్బ తగిలే వరకు, దెబ్బ చూసేంత వరకు కూడా వారు దేవుని సేవకుల మీద ఆయాసంగానే ఉంటారు. కొంతమంది విశ్వాసుల క్యారెక్టర్ ఏంటి తెలుసా? వారు గొర్రెలు అంటారు. గొర్రె కాపరిని వెంబడిస్తుంది, కానీ గొర్రె ఏం చేస్తుందంటే ఆహారం కొరకు అది మంచి ఆహారం తిన్న తర్వాత కూడా మళ్ళీ పైకే చూస్తుందట. ఆయన దొడ్డిలోంచి బయటకే చూస్తుంది. ఎక్కడ చూస్తుంది అంటే కలవరి సంఘం చూస్తుంది, అటు నుంచి ఇంకొక సంఘం చూస్తుంది, అక్కడ నుంచి ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం, అన్ని సంఘాలు చూసుకుంటూ స్టేటస్ లో ఎవరి పేరు ఎవరిది ఒక్కటి కూడా మన సంఘం కాపాడదు పెట్టాం. ఎవరిది పెడతారంటే ఎక్కడో వైజాగ్ ఉన్నాయి, ఎక్కడో విజయవాడలో ఉన్నాయి, ఎక్కడో అక్కడ ఉన్నాయి. అంటే ఈ వాక్యాలు నచ్చం, అవి తీసుకొచ్చి పాస్టర్ గారు కూడా వినండి మీరు అని అనిపిస్తూ ఉంటారు. పచ్చ గడ్డి వేస్తున్నాం కూడా ఇంకా ఎండిపోయిన గడ్డిని తినాలని ఆశపడుతూ ఉంటారు. విశ్వాస మనసు ఏంటంటే ఒక చోట సంతోషం ఉండదు, ఒక చోట కరెక్ట్ గా వాక్యం వింటున్నా కూడా ఈ వాక్యము ఫలించాలంటే అక్కడ ఉండి ఆ వాక్యం ద్వారా మేలు నేర్చుకునేటట్టుగా ఉండి, మార్చుకునేటట్టుగా, విధేయత చూపించేటట్టుగా ఉంటే కనుక దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. మంది ఇప్పుడు ఇందాక విజయ్ ఒక సాక్ష్యం పెట్టాడు, చాలా సంతోషం అనిపించింది. మాకు దూరం అనిపించలేదు, నాకు అక్కడ వాళ్ళు వెళ్ళడం భారం అనిపించదు. దేవుని ఇంకా దగ్గరగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. కూడా విషయం చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా మనము ఎక్కడైనా మేలు పొందుకున్నామంటే ఆ కృతజ్ఞత ఎప్పుడు విడిచిపెట్టాలి. చాలా మంది విశ్వాసులు స్వస్థత పొందుకోగానే మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతారు కాబట్టి నేను ఒక రోజు అర్ధరాత్రి సమయంలో 3 గంటల వేళ ఒక కుటుంబము ఫోన్ చేసి భయంకరంగా ఉంది నా భార్య పరిస్థితి, భార్య ఏమవుతుందో ఏమో అని నాకు ఫోన్ చేస్తే 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాను, ఏమన్నా చేసిన తర్వాత ఆమెలో ఉన్న చీకటి శక్తులన్నీ పారిపోయి. అది ఒక్కటే కాదు, తన కుమార్తె కూడా చనిపోయే పరిస్థితిలో దగ్గరుండి మరి ప్రార్థనలో మళ్ళీ వచ్చిన తర్వాత వేదనతో మా పిల్లలకు జరిగినట్లుగా ప్రార్థన చేసి వేదనతో ప్రార్థన చేసి ఆ బిడ్డ ఈరోజు చక్కగా దేవుని మందిరంలో పాటలు పాడే పరిస్థితి. కానీ స్వస్థత ఎంతమంది పొందుకుంటారు, ఎన్నిసార్లు పొందుకున్నా కూడా దేవుని పక్కన పెట్టేసి వారి సొంత కార్యక్రమాలే చూసుకుంటూ సొంతగా అంటే వారు కేవలము లగ్జరీ లైఫ్ లో జీవించాలనే ఆలోచన కలిగే కొంతమంది జీవిస్తారు. బాగలేనప్పుడు మాత్రం ప్రభువా నువ్వు బాగా చేయకపోతే నేను ఇంకొక చర్చికి వెళ్ళిపోతా, విజయవాడ వెళ్ళిపోతాను, గుంటూరు వెళ్ళిపోతాను, వైజాగ్ వెళ్ళిపోతాను, అట్లంటే రాజమండ్రి దగ్గరే అక్కడ కూడా వెళ్ళేసి వస్తాను. ప్రభువా నీ ఇష్టం, నువ్వు బాగు చేస్తే బాగు చెయ్యి, లేకపోతే నా ఇష్టం. నీ కష్టం అయితే నా ఇష్టం అయితే మరి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. మంచిదమ్మా, పక్కనే ధవళేశ్వరం ఉంటుంది, దాని మీద పోయి అక్కడికి వెళ్ళి దుంకోవాలంటాను. ధవళేశ్వరంలో నీళ్ళు తెల్లగా ఉంటాయి, కొంచెం అక్కడ పోయి దుంకోమా. దుంకితే పాము అక్కడ ఉన్న ఏంటి చేపలు పట్టుకుంటే క్యాచ్ అని ఇట్లా కొంత కృతజ్ఞత అనగా ఆ దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నాం, దేవునితో సహవాసం చేయాలి, దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ముందుకు రావాలి, దేవునితో సంతోషంగా ఆనందంగా గంతులు వేయడం. నీ సంతోషంలో ప్రభుకు స్నానం ఇచ్చి, నీ యొక్క సమాధాన జీవితంలో ప్రభుకు స్నానం ఇచ్చాను. నేను కొంతమందిని ఎప్పుడు కూడా మర్చిపోను, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నాకు మేలు చేసిన నా స్నేహితులు అన్యులైనా కూడా నేను మర్చిపోలేదు, వారి గురించి ప్రార్థన చేస్తాను. నా చర్చి గురించి మాట్లాడినప్పుడు నేను ఎవరికి ఫోన్ చేస్తాను, గొప్ప సేవకులకు ఫోన్ చేయను. నా స్నేహితుడు నరసింహారెడ్డి అని ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తాను. ఆయన అంటాడు ఇక్కడ చర్చి ఇది ప్రారంభించినప్పుడు వచ్చి ఫస్ట్ వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిపోయాడు,
ఆయన భయంకరమైన విగ్రహారాధకుడు, కానీ నా కొరకు వచ్చి బాగుపడాలి, మేలు పొందాలి, దేవుని సేవలో బలంగా వాడబడాలని చెప్పి 10,000 ఇచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏమైనా దేవుని సహవాసం కృతజ్ఞతను కలిగి ఉంటాను. ప్రతి దేవునికి స్తోత్రం. ఆయన ఏనాడు కూడా మన ప్రభువును వ్యతిరేకించలేదు. నన్ను బట్టి అన్నాడు, నాతో నిన్ను బట్టి అంటున్నాడు, మిమ్మల్ని బట్టి, మీ బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా మీ యొక్క మారు మనసును బట్టి, మీరు చూస్తున్న దేవుని యొక్క క్రైస్తవ జీవితం బట్టి, నువ్వు నడుస్తున్న విధానం బట్టి, నిన్ను కనపరచకపోయినా నువ్వు సేవించుతున్న దేవుని బట్టి నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు. వారు మన దేవుని ఎప్పుడు కూడా వ్యతిరేకించరు, చెడ్డ మాటలు మాట్లాడరు, ఆయాసకరంగా వారు జీవించరు. దాని కారణము మన మారు మనసు. లేచి నిలబడదాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందుకున్న మనమందరం కూడా పశ్చాత్తాపంతో దేవుని చెంతకు రావాలి. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ఎవరైనా సహోదరులు ఎవరైనా సరే ఒక్కరు ప్రార్థన చేయండి. గత వారం చేసిన వారు కాకుండా ఇంకొకరు చేయండి. నా వారంలో మరొకరికి అవకాశం ఇస్తున్నాను. దయచేసి ప్రార్థించండి. యేసు ప్రభు మారు మనసు చెందించడానికి ఈ లోకానికి వచ్చాడు. మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఇంకా అందరూ మారు మనసు పొందాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే అందరూ మారు మనసు పొంది అందరూ దేవుని రాజ్యంలో మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోండి.